వెల్కమ్ టు నానీస్ వైరల్ హబ్. హార్నాడు శ్రీ అన్నపూర్ణాదేవి దేవస్థానం. ఇది ఒక ప్రముఖ హిందూ తీర్థక్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లాలోని వెస్ట్రన్ ఘాట్స్ పర్వత ప్రాంతంలో ప్రకృతి సౌందర్యంతో నిండిన హొరనాడు గ్రామంలో ఉంది. ఇక్కడ భక్తులు దర్శించే దేవత శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి. ఇది భక్తులకు అన్నం మరియు ఆహారాన్ని ప్రసాదించే దేవతగా ప్రసిద్ధి చెందింది. అన్నపూర్ణ అంటే అన్నం ప్రసాదించే దేవి. శ్రీ అన్నపూర్ణాదేవి స్వర్ణరజత విగ్రహం సుందరంగా అలంకరించబడి నీలవర్ణ వస్త్రాలలో అష్టభుజాలతో దర్శనమిస్తారు. ఆలయంలో ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేయడం ఇక్కడి ముఖ్య సంప్రదాయం. ఉదయం నుంచే భక్తులకు ఉచితంగా భోజనం మరియు సాయంత్రము పాలు లేదా టీ ఇవ్వబడతాయి. ఈ ఆలయము చరిత్ర గురించి తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులే స్థాపించినట్లు చెప్పబడుతుంది. ఆయన దేవిని స్థాపించి అక్కడ నిత్యంగా భక్తులకు ఆహారం లభించే విధంగా అనుగ్రహించినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చేసిన వారిలో శ్రీ త్యాగరాజ మణిప్పాయలు ప్రముఖులు. ఇక్కడ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చిన ఎవరూ ఖాళీ కడుపుతో వెనక్కి వెళ్లరు అనే విశ్వాసం ఉంది. పర్వత ప్రాంతం కావడంతో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. పర్యాటకు భక్తిస్థలంగా ఇదొక గొప్ప ప్రదేశం. ఆలయంలో సాంప్రదాయ పూజలు, శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఊరికి చేరుకునే మార్గం తెలుసుకుందాం. హొరనాడు బెంగుళూరు నుండి సుమారు 330 కిలోమీటర్ల దూరం మరియు మంగళూరు నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గరలోని ప్రధాన రైల్వే స్టేషన్ చిక్ మంగళూరు లేదా మంగళూరు ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులు లేదా కారు ద్వారా హొరనాడుకు చేరవచ్చు. రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కార్ డ్రైవ్ కూడా చాలా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఎందుకంటే పచ్చదనం, కొండలు, జలపాతాల మధ్య ప్రయాణం ఉంటుంది. ఆలయ సమీపంలో భక్తులకు ఉండడానికి చాలా సౌకర్యవంతమైన వసతులు ఉన్నాయి. ముందస్తుగా రూములు బుక్ చేసుకోవడం మంచిది, ముఖ్యంగా పండుగల సమయంలో. ఇది భక్తితో పాటు ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారి కోసం కూడా ఆదర్శమైన ప్రదేశం. మీరు వెళ్లాలని చూస్తున్నట్లయితే కర్ణాటక టెంపుల్ టూర్లో ఇది తప్పనిసరిగా చేర్చుకోవాలి. హొరనాడు దేవస్థానంలో జరిగే ప్రత్యేక పూజలు గురించి తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ జరిగే మహామంగళ హారతి. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఈ హారతిని ఘనంగా నిర్వహిస్తారు. ఇది అన్నపూర్ణ దేవిని కీర్తిస్తూ శంఖం, బెల్లం, మృదంగాల ధ్వనుల మధ్య ఘనంగా జరుగుతుంది. ఇక్కడి నిత్య పూజలు గురించి తెలుసుకుందాము. అభిషేకం, అలంకారం, నైవేద్యం, దీపారాధన వంటి పూజలు ప్రతిరోజూ నిర్వహిస్తారు. ప్రత్యేకించి దినచర్యలో 3 టైమ్స్ అన్నదానం జరిగే సమయంలో ప్రత్యేక పూజల తర్వాత భక్తులకు ప్రసాదంగా అన్నం ఇవ్వబడుతుంది. ఇంకా సేవలు మరియు ఉత్సవాలు గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ, నవరాత్రులు, దీపావళి, శ్రావణ మాసం వంటి సందర్భాలలో ఆలయంలో విశేష సేవలు, అలంకారాలు జరుగుతాయి. సహస్రనామార్చన, కుంకుమార్చన, అన్నదాన సేవా దానం, నిత్య అన్నసంతర్పణ సేవలు కూడా భక్తులు బుక్ చేసుకుని చేయించుకోవచ్చు. ఇంకా ఇక్కడ తులాభారం కూడా ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. భక్తులు తమ బరువుకు సమానంగా బియ్యం, పండ్లు లేదా ఇతర దానాలను తులాభారంగా సమర్పించి దానిని దానంగా ఇవ్వడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం. హొరనాడు దేవస్థానం భక్తి మరియు ప్రకృతి అనుభూతికి పరిపూర్ణమైన ప్రదేశం. హొరనాడు అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. ఆ తల్లి ఆశీస్సులు పొందండి. సుఖీభవ.